ఇది ఒక హఠాత్ పరిణామం. లాస్ట్ గేమ్లో నాకు ఒక బాలే పడింది, వీడికైతే 2 స్ట్రైప్స్ ఒక సాలిడ్ కూడా పోయింది. సర్లే ఏం చేస్తాం, మనకన్నా పెద్ద ఆటగాడు కదా, ఇట్స్ ఓకే. సో వీడు అలా అలా ఒక్కొక్క బాల్ వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎందుకు వేసుకుంటూ వెళ్తున్నాడో ఎవడికి తెలియదు. సో ఆటోమేటిక్గా క్యూ అయిపోయింది. క్యూ అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్ మనం లాక్డ్ బాల్ని స్ట్రైక్ చేసాం. తర్వాత ఫ్రీ బాల్స్ని ఒక్కొక్క దాన్ని స్ట్రైక్ చేసుకుంటూ వెళ్తున్నాం. స్టిల్ గెలిచే గేమ్లా ఉన్న గేమ్ కూడా. నేనేం మాట్లాడినబ్బా, నో కామెంట్స్, సీ వాట్ హ్యాపెన్స్. మెల్లగా అంత బాగానే అవుతుందని టైంకి బొగడగాడు వెయిటింగ్ ఫర్ ఆపోనెంట్ అని ఇచ్చాడు. ఈలోపు ఏంట్రా అంత బాగా ఆడేస్తున్నాడు, వాట్ ఈజ్ హిస్ క్యూ అని అలా ఓపెన్ చేసి చూసాం. దట్ ఈజ్ వియత్నాం క్యూ. మనం కూడా ఇండియా క్యూవే వాడుతున్నాం, సేమ్ పవర్స్ ఉంటాయి అన్నమాట. సో వాడికి నచ్చినట్టుగా కొడితే వెళ్ళలేదు. క్యూ మన చేతికి రాగానే రెడ్ లేపేసాం, తర్వాత ఆరెంజ్ కూడా లేపేసాం. ఇప్పుడు మనం లేపాల్సింది బ్లాక్ బాల్. బట్ మనం ఏదో రిఫ్లాగ్ వేద్దాం అనుకున్నాం, కానీ అది వైట్ బాల్కి తగిలేసి పక్కకి వెళ్ళి కూర్చుంది. సర్లే వీడు ఏమైనా ఆడేస్తాడేమో, వీడు ఏమైనా ఛాన్స్ ఇస్తాడేమో అని వెయిట్ చేశాను. ఈ 2 బాల్లు లాక్ కదా ఎలా వెళ్తాయి అనుకున్నా, బట్ వేసేసాడు. సరే, విల్ సీ టిల్ లాస్ట్, దేర్ ఈస్ ఎ ఛాన్స్. వేసాయి. సో వీడు ఇప్పుడు బ్లాక్ బాల్ కొట్టేస్తే మనం ఓడిపోతాం, కొట్టకపోతే మనం గెలుస్తాం. వావ్, వి గాట్ ఏ ఛాన్స్. బ్లాక్ బాల్ నేను కూడా వేస్తున్నాను, విన్ అయిపోతాము. వైట్ బాల్ క్యూ